హై హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. నేను తారక్. క్రికెట్ లవర్స్ అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025కి సంబంధించిన మెగా వేలం అనేది మరికొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతుంది. సో, ఈసారి ఏంటంటే ఎప్పుడూ మెగా వేలం అనగానే ఏంటంటే అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ లేకపోతే 1, 2 కీ ప్లేయర్స్ వీళ్ళ మీద మాత్రమే ఉంటుంది. బట్ ఈసారి మాత్రం టోటల్‌గా జట్ల స్వరూపాలు మారిపోనున్నాయి. అలాగే కొత్త కొత్త ప్లేయర్లతో కొత్త కొత్త జట్లన్నీ కూడా దర్శనమివ్వనున్నాయి. సో, దీని గురించి అందుకే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో, ఈ వేలం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో తెలియజేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ రవి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో రవి బ్రో. హాయ్ తారక్. ఎలా ఉన్నారు? గుడ్. మొత్తం అయితే ఎప్పుడు ఏంటంటే మనకి కొన్ని కొన్ని జట్ల పేర్లు చెప్తే కొన్ని కొన్ని బొమ్మలనేవి రెగ్యులర్‌గా కనపడాయి. ఈసారి అది ఇది లేదు. మొత్తం బొమ్మలన్నీ మారిపోబోతున్నాయి. సో, ఐపీఎల్ బొమ్మే మారిపోబోతుంది. కొత్తగా కనపడనుంది. సో, ఎలా అనిపిస్తుంది మరి ఈసారి మొత్తం ఏకంగా 5 జట్ల కెప్టెన్‌లు బయటున్నారు. అంటే లాస్ట్ వేలంలో 20, 25 కోట్లు తీసుకున్న ప్లేయర్‌లు బయటున్నారు. సో, ఎలా ఉండబోతుంది ఈసారి వేలం? సో, ఐపీఎల్ ఎప్పుడెప్పుడా అని క్రికెట్ ఫ్యాన్స్ ఎంత ఈగర్‌గా ఎదురు చూస్తున్నారో, ఈసారి ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మా ప్లేయర్ ఎక్కడున్నాడు అని వెతుక్కునే పరిస్థితులు వచ్చాయి. హ్మ్. ప్రతిసారి ఎప్పుడైనా మినీ వేలం జరిగేది. మినీ వేలంలో ఒకరిద్దరు ప్లేయర్స్ బయటకు వెళ్ళడం, హ్మ్. ఆ ప్లేయర్స్ వేరే టీమ్‌లోకి వెళ్ళడం జరిగేది. కానీ ఈసారి కేవలం మెగా 1, 2 ఆప్షన్. ప్లేయర్స్‌ని మాత్రమే అంటిపెట్టుకొని ఉన్నటువంటి టీమ్స్ కూడా ఉన్నాయి. పంజాబ్. మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ అంటే మోర్ దెన్ 10 ప్లేయర్స్‌ని కూడా వదులుకున్నటువంటి టీమ్స్ ఉన్నాయి. యెస్. సో, ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్తారా అనే ఆసక్తి నెలకొంది. హ్మ్. సో, వీళ్ళని తీసుకోవడానికి కూడా ఫ్రాంచైజీలు చాలా ఆలోచిస్తున్నాయి. హ్మ్. ప్రతిసారి మనం స్టార్ బ్యాటర్ అనో, లేకపోతే స్టార్ బౌలర్ అనో అని చెప్పి యెస్. అంటిపెట్టుకునేవాళ్ళు. లేకపోతే ఆక్షన్‌లో కూడా పోటీ పడి కొనేవాళ్ళు. యాహ్! కానీ లాస్ట్ 2 సీజన్స్ చూస్తుంటే యంగ్ హ్మ్. ప్లేయర్స్ బాగా సత్తా చాటుతున్నారు. అవును. ఇలాంటి అంచనాలు లేకుండా ఐపీఎల్ టీమ్‌లోకి అన్‌క్యాప్డ్. రావడం ఎగ్జాక్ట్‌లీ అన్‌క్యాప్డ్ ప్లేయర్స్. హ్మ్. ఇలాంటి అంచనాలు లేకుండా రావడం. ఈవెన్ ఆ టీమ్‌లో ఉన్నా కూడా లాస్ట్ ఒక 4, 5 మ్యాచెస్ తర్వాత అవకాశం రావడం. హ్మ్. ఆ ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు యుటిలైజ్ చేసుకొని సత్తా మొత్తం చాటడం జరుగుతుంది. అవును. సో, వాళ్ళు కూడా ఇప్పుడు ఆక్షన్‌లో ఉన్నారు. హ్మ్. సో, ఇప్పుడు ఫ్రాంచైజీలు చూస్తే ఖచ్చితంగా అలాంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌ని తీసుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. హ్మ్. ఇప్పుడున్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే బయటకొచ్చారో, టీమ్ నుంచి బయటకొచ్చారో వాళ్ళపైన కూడా ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నాయి ఫ్రాంచైజీలు. కానీ గతంలో మాదిరిగా కోట్ల రూపాయలు వెదజల్లే పరిస్థితి మాత్రం లేదని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు అంటే ఫస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎస్ఆర్‌హెచ్‌కి ఏంటంటే ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ గాని వీళ్ళందరూ కూడా ఎప్పటినుంచో మనతో ట్రావెల్ చేస్తున్నారు. వికెట్ టేకింగ్ బౌలర్స్ కింద ఉన్నారు. బట్ లాస్ట్ సీజన్‌లో చూసుకుంటే గనుక బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. బట్ బౌలింగ్ వచ్చేసరికి ఏంటంటే చాలా పేలవమైన బౌలింగ్ తోటి మొత్తం తేలిపోయినాయి. పెద్ద పెద్ద టార్గెట్‌లు కూడా కోల్పోయినాం కదా! సో, అందుకనే వదిలేసినట్టున్నారు. మరి అంటే మన దగ్గరున్న పర్స్ వాల్యూతో అంటే టాప్ క్లాస్ బౌలర్‌లను తీసుకోవడం అవుతదా? ఎవరెవరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ఎస్ఆర్‌హెచ్‌తో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఇదే. ఎలాంటి అంచనాలు లేకుండా ఉంటది. ఎప్పుడు హ్మ్. ఈవెన్ మ్యాచ్ టైమ్‌లోనే కాదు, ఈవెన్ ఆక్షన్ టైమ్‌లో కూడా హ్మ్. అక్కడ ఎదురుగా స్టార్ ప్లేయర్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్‌ప్లే అవుతున్నా, హ్మ్. తీసుకునే అవకాశం ఉన్నా హ్మ్. కూడా ఎస్ఆర్‌హెచ్ తీసుకోరు. చాలా ఆచితూచి ఎదురు చూస్తా ఉంటది. హ్మ్. ఇలాంటి అంచనాలు లేని వ్యక్తికి మాత్రం కోట్లు వెళ్తా ఉంటది. లాస్ట్ హ్మ్. టైమ్ కూడా అలానే జరిగింది. బట్ లక్కీగా లాస్ట్ టైమ్ ఎస్ఆర్‌హెచ్ ఎందుకు వీళ్ళని ఇంతమందిని కొనుగోలు చేస్తుంది అని అనుకున్నాం గానీ, హ్మ్. వాళ్ళు చేసిన దానికి ఫలితం లభించింది. యెస్. ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్‌ని తీసుకున్నప్పుడు ట్రావిస్ హెడ్. కమిన్స్ మనకు అవసరమా అనిపించింది. హ్మ్. ట్రావిస్ హెడ్ మనకు ఇంత అవసరమా అనిపించింది. హ్మ్. అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్‌ని కూడా తీసుకుంటున్నప్పుడు ఇంత యంగ్‌స్టర్‌కి ఎందుకు ఇంత పెట్టారు అని అనిపించింది. హ్మ్. కానీ ఈ కీ ప్లేయర్స్‌గా మారిపోయారు ఈ ముగ్గురే. అవును. అవును. ఈవెన్ క్లాసెన్ కూడా. క్లాసెన్‌కి అసలు వాళ్ళ టీమ్‌లోనే చోటు ఉంటుందా లేదా అనే పరిస్థితుల్లో మనకి ఎస్ఆర్‌హెచ్‌లోకి ఎందుకు అనిపించింది. హ్మ్. బట్ ఎంటైర్ ఎస్ఆర్‌హెచ్ స్వరూపాన్నే మార్చారు. యెస్. కానీ ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ ఈసారి ఆక్షన్‌లో మాత్రం జాగ్రత్త పడాల్సింది. హ్మ్. బౌలర్స్ పైన కాన్సంట్రేట్ చేయాలి. ఖచ్చితంగా ఇందాక మీరన్నట్టుగా బౌలర్స్‌ని వదిలేసుకుంది. హ్మ్. పేస్ దళంగా చెప్పుకుంటాం భువనేశ్వర్. అవును. భువనేశ్వర్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందన్నది పక్కన పెడితే, భువనేశ్వర్ టీమ్‌లో ఉండి యెస్. తను పేస్‌ను నడిపిస్తా ఉంటే హ్మ్. మిగతా ఉన్న యంగ్‌స్టర్ బౌలర్స్ కానీ ఇంకెవరైనా కూడా యెస్. ఒక లైనప్‌లో ఉండేవాళ్ళు. హ్మ్. బట్ ఇప్పుడు నటరాజ్. భువీ లేడు. హ్మ్. నటరాజన్ యంగ్‌స్టర్ అయినా కూడా భువీని చాలా ఇన్‌స్పైర్‌గా తీసుకొని తీసుకొని చేసి వాళ్ళ అవును. అడ్వైస్‌తో ముందుకెళ్ళేవాళ్ళు. హ్మ్. బట్ ఇప్పుడు ఎవరు లేరు. హ్మ్. సో, ఇలాంటి టైంలో ఖచ్చితంగా బౌలర్స్‌ని తీసుకోవాలి. ఎస్ఆర్‌హెచ్ కూడా అదే చేస్తుందని అనుకుంటున్నాను. హ్మ్. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్‌లో ఉన్న వాళ్ళని చూస్తే కమిన్స్ గాని, అభిషేక్ గాని, నితీష్ గాని, అవును. క్లాసెన్ వీళ్ళంతా హార్డ్ హిట్టర్సే. అవును. వాళ్ళకి కూడా తెలుసు ఖచ్చితంగా బౌలర్స్‌ని తీసుకోవాలని. హ్మ్. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే బయట ఉన్నారో ప్లేయర్స్, యంగ్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కాన్సంట్రేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హ్మ్. సీఎస్‌కేకు పతిరానాని తీసుకున్నప్పుడు చాలా యూజ్ అయ్యాడు. అవును. స్టార్ బౌలర్స్‌ని కూడా పక్కన పెట్టారు. హ్మ్. ఈవెన్ చహార్‌కు గాయమైనా కూడా అసలు చహార్ లేని లోటు తీర్చాడు. అవును. అలాంటి యంగ్ ప్లేయర్స్ తక్కువ ధరకు రావడమే కాకుండా హ్మ్. ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అంటే కాబట్టి ఈసారి మనోళ్ళు కూడా కొంచెం యంగ్ ప్లేయర్స్ మీదే కాన్సంట్రేట్ చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే వీళ్ళ హ్మ్. పర్స్ మనీ కూడా ఓన్లీ 45 క్రోర్సే ఉంది. యెస్. యెస్. ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. హ్మ్. ఈరోజు 10 క్రోర్స్ పెట్టి ఒక స్టార్ బౌలర్‌ని తీసుకునే పరిస్థితి లేదు. హ్మ్. వీళ్ళు ఒక 2, 3 క్రోర్స్ ఖర్చు పెట్టడం లేకపోతే అప్ టు 4, 5 మార్జిన్ వరకు పెట్టుకొని హ్మ్. ఒక నలుగురు బౌలర్స్‌ని హైర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. యెస్. ఇంకొక 4-5 క్రోర్స్ పెట్టి ఒక ఇద్దరు స్పిన్నర్‌లను తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. హ్మ్. సో, ఖచ్చితంగా బౌలర్స్ నీడ్ మనకి ఎస్ఆర్‌హెచ్‌కి ఎక్కువగా ఎస్ఆర్‌హెచ్. కనిపిస్తుంది. యెస్.
అయితే మన పంజాబ్ చూసుకున్నట్టయితే కనుక అంటే ఏ ధైర్యం తెలీదు. మొత్తం అందరిని వదిలేసారు వాళ్ళు వేళల్లోకి. ఓన్లీ లాస్ట్ సీజన్‌లో ఎవరైతే స్టార్ ప్లేయర్స్ కింద రాణించారో వాళ్ళిద్దరిని మాత్రం రిటైన్ చేసుకున్నారు గదా! సో, మరి పంజాబ్‌కి ఈసారన్నా అవకాశం కలిసొస్తదా? అంటే ఎలా వాళ్ళ దగ్గర నుంచే మిగతా వాళ్ళందరికీ కూడా ప్రెషర్ ఉంటది యాక్చువల్‌గా. పాడే విషయంలో గాని, ఇంకా స్టార్ ప్లేయర్స్ వెనకాల పరిగెత్తాలంటే గనక వాళ్ళకున్నంత ధైర్యం ఎవరికీ ఉండదు. ఎందుకంటే పర్స్ మనీ ఎక్కువ గాబట్టి. సో, మరి పంజాబ్‌కి ఈసారైనా అవకాశం కలిసొస్తదంటారా? ఎలాంటి ప్లేయర్స్ ఎళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే కెప్టెన్ కూడా లేరు గదా! కెప్టెన్ ఎవరు ఎళ్ళే అవకాశం ఉందంటారు? ఎంటైర్ ఐపీఎల్‌లో ఒక అన్‌లక్కీ టీమ్ ఏదైనా ఉందంటే పంజాబే. హ్మ్. ఆల్మోస్ట్ విన్నింగ్ దాకా వచ్చినటువంటి టైంలో కూడా కోల్పోయిన మ్యాచ్‌లున్నాయి. లేకపోతే సునాయాసంగా గెలిచే మ్యాచ్‌లను కూడా చేజేతులారా ఓడిపోయింది. వదులుకున్నటువంటి హ్మ్. పరిస్థితి ఉంది. హ్మ్. ఈవెన్ లాస్ట్ సీజన్‌లో అంతో ఇంతో పర్ఫార్మెన్స్ కనబరిచిందంటే కూడా శశాంక్ సింగ్, ప్రభ్ సిమ్రాన్ వీళ్ళిద్దరి వల్లే. వాళ్ళిద్దరి వల్లనే. అవును. శశాంక్ అయితే ఒక మెరుపు అసలు అవును. అనూహ్యంగా బ్యాటింగ్. టీంలోకి రావడం. శశాంక్ క్రీజ్‌లో ఉన్నాడు. ఇంకో టార్గెట్ ఒక 100 రన్స్ ఉంది అంటే కూడా శశాంక్ కొట్టేస్తాడులే కొట్టేస్తాడన్న ఫీలింగ్. అనే అవును. పరిస్థితి అవును. పంజాబ్ తెచ్చాడు. సో, హ్మ్. అలాంటి ప్లేయర్‌ని కానీ కీ ప్లేయర్స్ అందరిని వదులుకుంది. హ్మ్. బట్ పంజాబ్ ధైర్యం చూస్తుంటే వాళ్ళకి తెలిసినట్టుంది. మేము ప్రతిసారి ఒకే టీమ్‌తో ముందుకు వెళ్ళడం కాకుండా హ్మ్. ఈసారి ఎంటైర్ షఫుల్ చేయాల్సినటువంటి అవసరం అవకాశం ఉంది. ఉంది. హ్మ్. కానీ పాత సీసాలో ఏదో సామెత అంటారు కదా! పాత సీసాలో కొత్త రసాయనం వచ్చినట్టు హ్మ్. కాకుండా హ్మ్. మళ్ళీ మీరు పంజాబ్ టీమ్ పెట్టుకొని మళ్ళీ పాత వాళ్ళను రిటైన్ చేసుకుంటే మాత్రం సేమ్ పంజాబ్ పరిస్థితి అలాగే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు సరైన అవకాశం ఉంది. మిగతా హ్మ్. టీమ్‌లతో పోలిస్తే కేవలం ఇద్దరిని మాత్రమే రిటైన్ అంటిపెట్టుకొని చేసుకున్నారు. ఉంది. అవును. వాళ్ళకి కూడా 110 క్రోర్స్ వాళ్ళ పర్స్‌లో పర్స్ ఉంది మనీ మనీ. ఉంది. సో, హ్మ్. చాలా మందిని కొనే అవకాశం ఉంది. హ్మ్. ఎక్కువ మనీ ఉంది కదా! మనకు నీడ్ కూడా ఎక్కువ ఉంది అని చెప్పి ఒకే వ్యక్తి పైన ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 క్రోర్స్ పెట్టి హైర్ చేసుకుంటే మాత్రం హ్మ్. అలాంటి పరిస్థితి లేదు. హ్మ్. కానీ అదే శశాంక్ సింగ్‌ను లాస్ట్ టైమ్ చూస్తే బేసిక్ ప్రైస్‌పై కొన్నారు. హ్మ్. కానీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాడు. హ్మ్. అలాంటి శశాంక్ సింగ్ లాంటి ప్లేయర్‌లను హ్మ్. పంజాబ్ వెతికి పట్టుకుంటే యాహ్! బెటర్. యాహ్! అయితే మంచి స్కోప్ ఉన్నటువంటి టీమ్ ఈసారి పంజాబ్‌కుంది. అయితే ఒక కెప్టెన్ ఎవరు అంటే ఎందుకంటే ఐదుగురు మంది కెప్టెన్‌లు బయటే ఉన్నారు. 5 టీమ్స్‌కి కెప్టెన్స్ లేరు. వాళ్ళందరూ కూడా బయటకొచ్చేసారు గదా! మరి ఇప్పుడు ఈ ఐదుగురు కెప్టెన్‌లో వీళ్ళ చూపు ఎవరి వైపు ఉండే అవకాశం ఉందంటారు? సాధారణంగా ఇప్పుడు మనం లోకల్ గల్లీ మ్యాచెస్ ఆడినా లేకపోతే ఈవెన్ మనం యుద్ధాలు ఇట్లాంటి వాటి గురించి యెస్. మాట్లాడితే హ్మ్. ఫస్ట్ రాజు లేడు ఈరోజు మనం వెళ్తున్నటువంటి యుద్ధానికంటేనే ఒక టీం చప్పబడిపోతుంది. అవును. ఎప్పుడైతే పంజాబ్‌కి అదే జరిగింది. హ్మ్. శిఖర్ ధవన్ కెప్టెన్ అనుకున్నప్పుడు శిఖర్ ధవన్ మంచి ఓపెనర్‌గా ఆడతాడు. హ్మ్. ఆ అవును. ధైర్యం పంజాబ్‌కి ఉండేది. హ్మ్. ఎప్పుడైతే శిఖర్ ధవన్ ఫస్ట్ మ్యాచ్ నుంచే తన ఇంజ్యూరీతో బయటకు వెళ్ళాడో హ్మ్. శామ్ కర్రన్. హ్మ్. శామ్ కర్రన్ ఒక బౌలర్‌ను మనం కెప్టెన్‌గా కెప్టెన్ కింద పెట్టినప్పుడు అంటే రాణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. హ్మ్. అంటే మనం చులకన చేయడం అని కాదు గానీ ఎంటైర్ టీమ్‌కు హ్మ్. ఒక స్ట్రాంగ్ హిట్టర్ లేకపోతే స్ట్రాంగ్ బ్యాటర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆ టీమ్‌లో ఉండే స్పిరిట్ వేరు. అవును. సో, శామ్ కర్రన్ ఎప్పుడైతే కెప్టెన్స్ చేశాడో హ్మ్. అప్పటికే తన పైన యాస్ ఎ బౌలర్‌గా చాలా ప్రెషర్ ప్రెషర్ ఉంటుంది. ఉంది. అవును. తను అటు కెప్టెన్‌గా రాణించలేకపోయాడు. హ్మ్. ఈవెన్ బౌలర్ కింద బ్యాటర్‌గా కూడా రాణించలేకపోయాడు. మంచి ఆల్ బౌలింగ్‌లో కూడా రౌండర్‌గా ఏం చెప్పుకుంటాం లేదు. మనం శామ్ కర్రన్ హ్మ్. నుంచి లాస్ట్ పర్ఫార్మెన్స్ చూడలేదు. అవును. సో, ఈసారి మంచి కెప్టెన్‌ను కూడా వెతికి పట్టుకుంటే పంజాబ్ బెటర్. హ్మ్. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అవకాశాలు కూడా ఎక్కువున్నాయి. హ్మ్. బయట ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది రీసెంట్ కెప్టెన్స్‌గా ఉండి బయటకొచ్చినటువంటి వాళ్ళున్నారు. ఓకే. ఇంతకుముందు కెప్టెన్‌గా చేసి బయట ఉన్నటువంటి డేవిడ్ వార్నర్ లాంటి హ్మ్. ప్లేయర్ కూడా ఉన్నాడు. హ్మ్. ఢిల్లీకి కెప్టెన్‌గా చేశాడు. సన్‌రైజర్స్‌కి కెప్టెన్‌గా చేశాడు. అవును. ఒకసారి కప్ కూడా ట్రోఫీ అందించాడు. కూడా అందించాడు. సో, హ్మ్. అలాంటి వ్యక్తి కూడా ఉన్నాడు. హ్మ్. స్కోప్ ఉంది. హ్మ్. ఈరోజు కెప్టెన్‌గా ఎవరిని తీసుకుంటారనేది కూడా పంజాబ్ పైన ఆధారపడుతుంది. హ్మ్. మీరు మంచి ప్లేయర్స్‌ని ఎందరిని తీసుకున్నా ఒకటే. హ్మ్. పంజాబ్‌కుండే కెప్టెన్ కూడా ఒకటిగా హ్మ్. చెప్పుకోవచ్చు. హ్మ్. అయితే యాక్చువల్‌గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే రాజు లేకపోతే ఎనమాలున్న సైన్యానికి కూడా ధైర్యం ఉండదనుకుంటున్నాం. ఇప్పుడు లాస్ట్ టైము కేకేఆర్ విజయంలో శ్రేయస్ అయ్యర్ పాత్ర మనం జూసాము. అలాగే చాలా జట్ల విజయంలో వాళ్ళ కెప్టెన్ యొక్క పాత్ర మనం జూసాం. బట్ ఈసారి అంటే ఐదుగురు కెప్టెన్‌లు బయటకు రావడం అనేది అనూహ్యం కాదు. అంటే లక్నో అనేది కేఎల్ రాహుల్‌కి వాళ్ళ హ్యూమిలియేషన్ ఎంత వాళ్ళు పరాభవించారో దాని గురించి బయటకొచ్చాడు. బట్ మిగతా వాళ్ళు కూడా బయటికి రావడం అనూహ్యంగా అంటే ఇప్పుడు మొత్తం జట్ల సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి దీని తర్వాత? అంటే ఈసారి ఐపీఎల్‌లో రాజకీయాలు ఎక్కువగా ప్రభావితం చేసినట్టుగా కనిపిస్తుంది. ఓకే. రాజకీయ కొన్ని పొలిటికల్. ఫ్రాంచైజీలు స్వతహాగా అక్కడ ఉన్నటువంటి కెప్టెన్స్‌ని వదులుకుంటే, హ్మ్. కెప్టెన్‌లే ఫ్రాంచైజీలు వదులుకునేలా చేసినటువంటి వాళ్ళున్నారు. హ్మ్. వాంటెడ్‌లీ. హ్మ్. అంటే వాళ్ళు రాలేక బయటకు రావడం. హ్మ్. సాధారణంగా ఫ్రాంచైజీలో పొమ్మనలేక పొగబెడితే, అవును. వీళ్ళే మమ్మల్ని బయటకు వీళ్ళు పంపిస్తే బాగుండు అనే విధంగా చేసుకున్నారు. ఓకే. సో, శ్రేయస్ అయ్యర్ గూడా అలాగే కనిపిస్తుంది. హ్మ్. కేకేఆర్‌లో ఎంత ఉన్నా గూడా తను ఒక నిరాశలో ఉన్నాడు. నేను ఇంకొక టీమ్ కెప్టెన్‌గా ఉంటే బాగుండు హ్మ్. అని ఆలోచించినట్టుగా ఉంది. అంటే సరైన ఇది లేదంటారా? అంటే అతని ప్రయారిటీ ఏమైనా తగ్గినాయా అక్కడ తను అనుకోవచ్చా? చెప్పే మాటలు గూడా హ్మ్. రీసెంట్ టైమ్స్‌లో తను చెప్తున్నప్పుడు గూడా ఏ టీమ్‌కి వెళ్తారు అంటే, చాలా ఇంట్రెస్టెడ్‌గా 1 ఆర్ 2 టీమ్స్ పైన తనకు కాన్సంట్రేషన్ ఉంది. నేను ఆ టీమ్‌లోకి వెళ్ళాలని ముందుగానే హ్మ్. ఫ్రాంచైజీలతో మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. హ్మ్. సో, హ్మ్. ఎగ్జాక్ట్‌లీ మీరు నన్ను ఈ బేస్ ప్రైస్ దాకా కొనండి. నేను మీకు వచ్చేస్తాను అనే హ్మ్. విధంగా మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే. ఆల్మోస్ట్ శ్రేయస్ అయ్యర్‌కి తనే స్వతహా కేకేఆర్ నుంచి రావాలని ఉండే హ్మ్. తను బయటకొచ్చినట్లుగా అనిపిస్తుంది. ఓకే. సో, కేకేఆర్‌లో
నాట్ ఓన్లీ శ్రేయాస్ అయ్యర్, కేకేఆర్ ఎప్పుడు కూడా ఒక కెప్టెన్పై డిపెండ్ అవుతూ వచ్చినటువంటి టీం కాదు. మిడిల్ ఆర్డర్లో ఆడినటువంటి ప్లేయర్ ద్వారా విన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ సీజన్లో మనం చూసాం రింకు సింగ్ ఒక్కసారిగా మెరుపు, అసలు అనూహ్యమైనటువంటి మ్యాచ్. ఏమాత్రం లాస్ట్ ఓవర్లో విన్ ఓవర్ లేనటువంటి టైంలో కూడా 5 సిక్సెస్ కొట్టాడు. సో కేకేఆర్లో ఎప్పుడు ఒకరు స్టార్గా ఎదుగుతూ ఉంటారు. వెంకటేష్ అయ్యర్ లాంటి మంచి స్టైలిస్ట్ బ్యాటర్ను క్రియేట్ చేసింది, హార్డ్ హిట్టర్గా మారింది అంటే కూడా కేకేఆర్ నుంచే. సునీల్ నరైన్ లాంటి వ్యక్తిని ఈరోజు అంటిపెట్టుకుందంటే, సునీల్ నరైన్ క్రీజ్లో ఉంటే అటు బాల్తో మ్యాజిక్ చేయగలడు, ఇటు బౌలింగ్తో మ్యాజిక్ చేయగలడు, ఈవెన్ బ్యాట్తో కూడా చేయగలడు, ఈవెన్ ఫీల్డ్లో కూడా అద్భుతంగా చేయగలడు ఎంత సీనియర్ అయినప్పటికీ. సో కేకేఆర్ అనేది ఒక కెప్టెన్ పై డిపెండ్ అవుతుంది అని నేను అనుకోను. సో శ్రేయాస్ అయ్యర్కి కూడా అదే, పేరుకే కెప్టెన్గా ఉన్నాను నేను, ఈరోజు టీం నన్ను అంతగా పట్టించుకోవడం లేదు, మన టీం ఓనర్ని కానీ నా ఫ్రాంచైజీ అంతగా నాకు తగిన గుర్తింపు ఇవ్వట్లేదు, వేరే టీంకి వెళ్తే బాగుండు అనే ఆలోచనలో శ్రేయాస్ అయ్యర్ ఉంటుంది. ఓకే, అయితే యాక్చువల్లీ మన ఆర్సీబీ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మాత్రం ఆర్సీబీ అనూహ్యంగా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ దాకా రావడం ఎంత అసలు ఎవరు ఊహించలేదు బేసిక్గా. అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు అంచనాలు లేనప్పుడే వాళ్ళు అంత బాగా రాణించి చేశారు కదా. మరి ఈసారి అలాంటి కెప్టెన్ వదులుకున్నారు వాళ్ళు. సో బయట నుంచి చూస్తే కేఎల్ రాహులే కెప్టెన్ అని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుతున్నారు. సో ఎంతవరకు ఉండబోతుంది ఆర్సీబీకి, మరి ఈసారి కలిసి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? ఇప్పుడు ఐపీఎల్లో ఎంటైర్ టీమ్స్లో చెన్నై సూపర్ కింగ్స్ను మనం సీనియర్ సిటిజన్స్ టీమ్ అని ఎలాగైతే సెకండ్ డాడ్స్ ఆర్మీ మీరు అన్నట్టుగా, లేకపోతే సీనియర్ సిటిజన్స్ టీమ్గా ఆర్సీబీని చెప్తా ఉంటారు. అదే డూప్లిసెస్ని ఎన్నాలని పెట్టుకుంటారు, లేకపోతే అదే మ్యాక్స్వెల్ని ఎన్నాలని పెట్టుకుంటారు అని చెప్పి కూడా విమర్శలు అనిపిస్తుంటాయి. సో ఈసారి ఆర్సీబీ కూడా కొత్త ప్రయోగం చేయబోతుందేమో. కోహ్లీ ఆల్రెడీ చెప్తున్నాడు నేను కెప్టెన్గా ఉండలేను అని చెప్తున్నాడు. సో కొత్త కెప్టెన్ వేటలో ఉందని అనుకోవచ్చు. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. మ్యాక్స్వెల్ మనకు అంతకుముందు ఆస్ట్రేలియాతో ఆడినటువంటి మ్యాచ్లో ఒక్కడే నిలబడి డబుల్ సెంచరీ చేయడం అనేది అది చాలా ప్రభావితం చూపించింది. అదే ఇంపాక్ట్తో తనను తీసుకున్నారు. కానీ కొన్ని మ్యాచ్లకు మ్యాక్స్వెల్ను కూడా పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు T20లో మ్యాక్స్వెల్ను పక్కన పెట్టడం అనేది అసాధారణం, అసలు జరగని పని. అలాంటి మ్యాక్స్వెల్ను కూడా పక్కన పెట్టారు. సో ఈసారి పూర్తిగా టీం నుంచే పక్కకు తప్పించారు. అంటే మ్యాక్స్వెల్కి ఈసారి అంత ఆదరణ లేదు. అంటే అంటి పెట్టుకున్నటువంటి ఆర్సీబీలోనే చోటు లేనప్పుడు ఆక్షన్లో కూడా ఈసారి అంత రాకపోవచ్చు. ప్రధానంగా ఆర్సీబీ ఓడినటువంటి మ్యాచ్లో కూడా డూప్లిసెస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిల్చున్నాడో అప్పుడే ఆ టీం 180+ స్కోర్ చేయగలిగింది. ఎప్పుడైతే డూప్లెసీ అవుట్ అయ్యాడో ఎంటైర్ భారం అంతా కూడా కోహ్లీపై పడిపోవచ్చు. ఇద్దరు వన్స్ డూప్లెసీ కోహ్లీ పోయారంటే ఆర్సీబీ టీం ఏం లేదు అన్నట్టుగా మారిపోయింది. సో డూప్లెసీ స్థానంలో ఒక మంచి ఓపెనర్ను పెట్టుకుంటే బాగుండు అనేది ఆర్సీబీ ఆలోచన. రజత్ పట్టిదార్ లాస్ట్లో చూసుకుంటే కనుక బాగానే ఆడాడు ఆల్మోస్ట్. అంటే ఓపెనింగ్స్ అయితే ఇప్పుడు ఎందుకంటే మనం టెస్ట్లో వాటిలో అయితే మనం లాంగ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అక్కడ అతని వరకు అతని క్యామియో వరకు 30 runs 40 runs స్కోర్ చేసేవాడు కదా. మరి ఈసారి అతనికి ఏమైనా ప్రమోషన్ ఉంటుందంటే అక్కడ అంటే సాధారణంగా మనకు పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్ T20లో. ఆ పవర్ ప్లేలో కనుక మనం వికెట్ కోల్పోతే ఇమ్మీడియట్గా సెకండ్ ఎవరైతే ఓపెనింగ్ వచ్చినటువంటి పర్సన్ కానీ ఫస్ట్ డౌన్ పర్సన్ పైన ప్రెషర్లో ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే ప్రెషర్లో ఆడారో ఆ 5 ఓవర్స్లో మనం పెద్ద స్కోర్ చేయలేకపోతే మాత్రం అది ఎంటైర్ మన ఇన్నింగ్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి స్ట్రాంగ్ ఓపెనర్ కావాలి. ఆల్మోస్ట్ డూప్లెసీ ఇది కూడా అయిపోయింది. యంగ్స్టర్స్ చాలా వస్తున్నారు, యంగ్స్టర్స్ దూకుడుగా ఆడుతున్నారు. మనం ఈవెన్ SRHలో చూస్తే వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ more than 100 ఉంటే మిడిల్ ఆర్డర్ లో హార్డ్ హిట్టర్స్ అందుకనే కదా 290-300 runs అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అసలు ఈసారి ఐపీఎల్లో టార్గెట్ 300 పెట్టుకొని ఆడతారు అన్ని టీమ్స్ అనుకుంటా. సో డూప్లెసీని అంటిపెట్టుకునే పరిస్థితి కూడా ఇప్పుడు లేకుండా పోయింది. ఆర్సీబీ నాట్ ఓన్లీ ఆర్సీబీ, ప్రతి టీం మనం చూస్తుంటే ఓపెనింగ్ ఆర్డర్స్ ఈవెన్ ఈ రోజు జరుగుతున్నటువంటి మనం పెర్త్ టెస్ట్ మ్యాచ్ లో చూస్తే ఒక మంచి ప్రయోగం చేశారు. దేవదత్ పడిక్కల్కు అవకాశం ఇస్తే తను ఫెయిల్ అయ్యాడు. ఈ రోజు కేఎల్ రాహుల్ని ఓపెనింగ్ ప్రయోగించి చూశారు, సక్సెస్ అయ్యారు. జైస్వాల్ ఇప్పుడు వీళ్ళిద్దరు మంచి స్కోర్ చేయగలిగారు, వికెట్ కూడా కోల్పోకుండా. ఎప్పుడే కానీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అద్భుతంగా ఉండాలని చూస్తారు. సో ఆర్సీబీ కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కోసం వెతకాలి, దాంతోపాటు ఒక కెప్టెన్ కూడా వెతుక్కోవాలి అనే దాంట్లో ఉంది. ఆర్సీబీకి ఎవరు కెప్టెన్ ఉన్నా సరే కోహ్లీనే కెప్టెన్గా అభిమానులంతా భావిస్తుంటారు. ఈవెన్ టీంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మా కోహ్లీనే కెప్టెన్ అనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక పర్సన్ కెప్టెన్, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్కి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఉన్నా సరే ధోనీనే కెప్టెన్గా భావిస్తూ ఉంటారు. సలహాలు కానీ ఎంటైర్ టీం మొత్తాన్ని అతను కెప్టెన్ అన్న అంటే యాక్టింగ్ కెప్టెన్ ఎవరున్నా కూడా ఒరిజినల్ కెప్టెన్ అయితే ఇతను స్టాండింగ్ కెప్టెన్ కింద ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. కోహ్లీ కూడా ఇప్పుడు ఆర్సీబీకి యాక్టింగ్ కెప్టెన్గా ఉన్న ఒక మంచి హార్డ్ హిట్టర్ లాంటి పర్సన్, లేకపోతే ఓపెనింగ్ బ్యాటర్ పైన ఆర్సీబీ కాన్సన్ట్రేట్ చేసిందని అనిపిస్తుంది. అయితే యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే కనుక లాస్ట్ టైం స్టార్క్కి 20+ పెట్టడం, కమ్మిన్స్ వీళ్ళందరూ అంటే ఆస్ట్రేలియా ఒక్కసారిగా వరల్డ్ కప్ గెలవడంతో అందరిని కోట్లు కుమ్మరించేసి తీసుకొచ్చారు. బట్ లాస్ట్లో స్టార్క్ ఏంటంటే అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయినా మళ్ళీ
సెమీఫినాల్ దగ్గర నుంచి కొంచెం ఫామ్‌లోకి వచ్చి మళ్ళీ మ్యాచ్‌లు గెలిపించిన పరిస్థితి అలా ఉంది గదా! సో, మరి ఈసారి వాళ్ళందరికీ తగ్గుద్ది ఖచ్చితంగా. మరి ఎవరు టాప్ రేటెడ్ ఇది కింద ఉండే అవకాశం అయితే ఉందంటారు? ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్న ప్లేయర్స్ అంటే ఎవరిని చెప్పుకోవచ్చు మనం? అంటే ఐపీఎల్ వేలంలో జరిగే అనూహ్య ఘటనలే ఇది. హ్మ్. మనం కమ్మిన్స్‌కి అంత పెడతారని అనుకోం. కమ్మిన్స్‌కి ఆస్ట్రేలియాలోనే అసాధారణ పరిస్థితులుండేవి. అసలు ఏంటి తను కమ్మిన్స్ అనేది. కమ్మిన్స్ ఆస్ట్రేలియాకు కెప్టెన్ గూడా అవుతాడా లేదా అనే పరిస్థితులుండేవి. హ్మ్. అలాంటి వ్యక్తిని ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేయడం, అత్యధిక ధరకు కొనుగోలు చేయడం, మళ్ళీ తనని కెప్టెన్‌గా పెట్టడం. సో, ఐపీఎల్ ఆక్షన్‌లో ఏం జరుగుతుందో గూడా మనం ఊహించలేము. అందులోనూ ఇది మెగా వేలం. హ్మ్. హ్మ్. ఎవరు అనూహ్యంగా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అవుతాడని చెప్పి ఎవరు ఊహించలేదు. యెస్. అలాంటి వ్యక్తిని చెన్నై లాంటి టీమ్‌కి కెప్టెన్ చేస్తారు. ధోనీని పక్కన పెట్టి కూడా అని ఎవరు అనుకోలేదు. హ్మ్. అసలు హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేస్తారు. రోహిత్ శర్మని పక్కన పెట్టి కూడా అసల అది అనుకోలేదు. కూడా సో, రేపు అనూహ్యం. ఎవరికి మనం ఎక్కువ ప్రైజ్ అనేది కూడా మనం చెప్పలేము. హ్మ్. అందరిని మించి అంచనాలకు మించి ఒక యంగ్‌స్టర్ కూడా రావచ్చు. ఇప్పుడు Yes. బీహార్‌లో ఆడుతున్నటువంటి ప్లేయర్ ఉన్నాడు యంగ్‌స్టర్. హ్మ్. తను అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈసారి ఐపీఎల్‌లో తనకు ఎక్కువ ధర ఉంటుందని కూడా ఇప్పటికే యెస్. మనం చూస్తున్నాం. హ్మ్. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు రావచ్చు. ఎందుకంటే ఐపీఎల్‌లో ఒక 3 సీజన్స్ నుంచి ఐపీఎల్ స్వరూపం మారిపోయింది. హ్మ్. కోట్లు గుమ్మరించినటువంటి వ్యక్తి ఆడే పరిస్థితులు లేవు. లేవు. ఎవరైతే మనం బేస్ ప్రైస్‌తో కొంటున్నామో 2 క్రోర్స్, 3 క్రోర్స్ పెట్టో లేకపోతే కనీసం బేస్ ప్రైస్ 20 లాక్స్‌కి తీసుకున్నటువంటి బేస్ ప్రైస్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అద్భుతంగా రాణిస్తున్నారు. ఎగ్జాంపుల్ 'తిలక్ వర్మ' చూసుకున్నా కూడా తిలక్ వర్మ ముంబై స్టార్టింగ్‌లో టీమ్‌లో ముంబై టీమ్ తీసుకున్నప్పుడు తెలుగు కుర్రాడు సెలెక్ట్ అయ్యాడనే మనం అనుకున్నాం. కానీ ముంబై ఇచ్చినటువంటి అవకాశాలు మనం గొప్పగా చెప్పొచ్చు. అవును. చాలా మందిని ప్లేయర్స్‌ను బేస్ ప్రైస్ కొంటారు. బట్ అవును. వాళ్ళని అవకాశాలు ఇవ్వరు. బెంచ్‌కే పరిమితం హ్మ్. చేస్తారు. హ్మ్. సో, తిలక్ వర్మకి ఇచ్చినటువంటి అవకాశాన్ని తను మంచిగా సక్సెస్ చేసుకున్నాడు. హ్మ్. సో, అలాంటి ప్లేయర్ గనక ఇప్పుడు ఆక్షన్‌లో ఉంటే అలాంటి వ్యక్తికి కోట్లు గుమ్మరిస్తారు. హ్మ్. కానీ తిలక్ వర్మకి ఎందుకు కోట్లు గుమ్మరిస్తారంటే కంటిన్యూయస్‌గా ఆడుతా ఉన్నాడు. అవును. మంచి సక్సెసివ్ ప్లేయర్. హ్మ్. అదే ఇషాన్ కిషన్ ఉన్నాడు. తను లేని ముంబై టీమ్‌ని ఊహించుకోలేము. హ్మ్. కానీ అలాంటిది ఈరోజు ఇషాన్ కిషన్ వదులుకుంది. మంచి వదులుకుంది. స్టార్ ఓపెనర్, మంచి వికెట్ కీపర్. దాదాపు 12 కోట్లు పెట్టి తీసుకుంది ఒక 2 సంవత్సరాల క్రితం ఒకప్పుడు అప్పటి నుంచి. సంచలనం అసలు. హ్మ్. ఇషాన్ కిషన్ ఎక్కువ ప్రైజ్ అవును. ఆల్మోస్ట్ 15 క్రోర్స్ ఐ హ్మ్. థింక్ సో. హ్మ్. తనే రికార్డ్ బద్దలు కొట్టాడు Yes. అత్యధిక ధర. అవును. అలాంటి ఇషాన్ కిషన్‌కి ఈసారి ముంబైలో చోటు లేదు. వేరే టీమ్ కూడా ఈరోజు ఇషాన్ కిషన్ పైన ఆసక్తి అంత చూపుతుందని కూడా పెట్టే మనం అవకాశం కూడా ఉండదు యాక్చువల్‌గా. అంటే ఈవెన్ అసలు ఇషాన్ హ్మ్. కిషన్ తీసుకోవడానికి కూడా తన రీసెంట్ పర్ఫార్మెన్సెస్ కూడా ఏం లేవు. యెస్. యెస్. ఈవెన్ టీమ్ ఇండియాలో అవకాశం వచ్చినా కూడా ఫెయిల్ అవుతూ వచ్చాడు. హ్మ్. సో, అలాంటి మనకు అంచనాలకు మించి రేపు జరగొచ్చు. హ్మ్. అయితే ఒక్కసారి అంటే ఫైనల్‌గా మనం మాట్లాడుకుంటే మిగతా టీమ్స్ అన్నీ మీరన్నట్టు కొత్తగా కనిపించబోతున్నాయి. బట్ వేరేజ్ ముంబై ఇండియన్స్ తీసుకున్న అంటే అదే హార్దిక్ పాండ్యా కెప్టెన్ కింద మళ్ళీ అదే రోహిత్ శర్మని రిటైన్ చేసుకొని పెట్టుకోవడం గాని, అంటే ఒక 2, 3 అదే చెన్నై తీసుకున్నా కూడా పెద్దగా భారీ మార్పులేం లేకుండా ఆళ్ళు నార్మల్‌గా కొన్ని మార్పులతో మాత్రం దిగబోతున్నారు కదా! సో, మరి లాస్ట్ టైమ్ చూసుకుంటే ఈ 2 టీమ్స్ కూడా మనకు ప్లే ఆఫ్స్ చేరిన దాఖలాలు లేవు. మరి ఈసారి అంటే ఏ నమ్మకంతో వాళ్ళెళ్ళబోతున్నారంటే మిగతా టీమ్స్ అన్నీ కూడా అంత మార్పుల కోసం చూస్తుంటే వీళ్ళు మాత్రం అదే టీముల్ని పెట్టుకొని వెళ్ళడానికి రీజన్ ఏంటంటారు? అంటే ముంబైలో లాస్ట్ టైమ్ మనం చూసింది మొత్తం పాలిటిక్స్ జరుగుతున్నాయి ముంబై టీమ్‌లో. హ్మ్. రోహిత్ శర్మను పక్కన పక్కన పెట్టేసరికి పెట్టారు హార్దిక్ పాండ్యా. రోహిత్ వర్గం ఒకటయింది. హార్దిక్ వర్గం ఒకటి అవును. మారిపోయింది. న్యూట్రల్‌గా ఒక వర్గం ఉంది అని అవును. చెప్పి. అందుకే కంప్లీట్ ఆటలో డిఫరెన్సెస్ వచ్చాయి. హ్మ్. ఆసక్తి చూపలేకపోయారు. గెలవాల్సిన మ్యాచ్‌లు ఓడిపోయారు. హ్మ్. ముంబై లాంటి టీమ్ ప్లే ఆఫ్స్ దాకా రాకపోవడం ఏంటి అనేది హ్మ్. వినిపించాయి. హ్మ్. వీటన్నిటికి చెక్ పెడుతూ వచ్చింది. ఇన్ కేస్ టీమ్‌లో ప్లేయర్స్‌ని గనక వదిలేసుకొని ఉంటే ముంబైపై అదే ఆరోపణలు నిజమయ్యేవి. హ్మ్. నిజంగానే ముంబై టీమ్‌లో ఏదో జరుగుతుంది. జరుగుతున్నాయి. ఆ ఇంపాక్ట్ ఎంటైర్ టీమ్‌పై టీమ్ పై. పడేది. ఇప్పుడున్నటువంటి సీజన్‌పై కూడా పడేది. హ్మ్. ఆ టీమ్ పర్ఫార్మెన్సెస్ కూడా పడేది. కానీ అవును. ఉన్నటువంటి వాళ్ళనే మెరుగుపరుచుకుంది. హ్మ్. వాళ్ళలో వాళ్ళకి ఎక్కడైతే డిఫరెన్సెస్ వచ్చాయో అవన్నీ టీమ్ క్లియర్ చేశారు. మొత్తం వాటినన్నిటిని సర్ది చేసింది. హ్మ్. రోహిత్ శర్మ బయటకు వెళ్తాడు. రోహిత్ శర్మ ఢిల్లీ కెప్టెన్ రాబోతున్నాడు. లేకపోతే లక్నో కేఎల్ రాహుల్‌ని తప్పించిందే రోహిత్ శర్మని తీసుకోవడానికి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. హ్మ్. బట్ ఉన్నటువంటి వాళ్ళలో సర్ది చెప్పడం అనేది ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ పైన కూడా ప్లేయర్‌లకు ఒక నమ్మకం వస్తుంది. మంచి మమ్మల్ని గుర్తిస్తారు. యెస్. లేకపోతే మాకేం జరిగినా, లేకపోతే మాలో ఏమన్నా డిఫరెన్సెస్ వచ్చినా మంచి కూడా ఇంప్రెషన్ ఉంటది. చూస్తారు అనేది హ్మ్. ఉంటుంది. హ్మ్. ఆ ఎంటైర్ ఇంప్రెషన్ అనేది టీమ్‌పై ఉంటేనే సక్సెస్ అవుతది. హ్మ్. సో, ఈరోజు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. హ్మ్. అసలు ముంబై టీమ్‌లో ఎలాంటి వర్గాలు లేవు. మేమంతా ఒకటే టీమ్ అని చెప్పడానికి కూడా హ్మ్. టీమ్ మేనేజ్‌మెంట్ చేసినటువంటి ప్లే అనే అనుకోవచ్చు. హ్మ్. సో, ఈరోజు ముంబైకి కూడా మంచి అవకాశాలున్నాయి. యెస్. ఇప్పుడు బూమ్రా బౌలింగ్ చూస్తుంటే పెర్త్ టెస్ట్‌లో కళ్ళు చెదిరిపోతున్నాయి. హ్మ్. మనం చేసిందే తక్కువ స్కోర్ అంటే ఇంకా తక్కువ ఇంకా స్కోర్‌కి తక్కువ వాళ్ళు స్కోర్ కట్టడి కాల్ ఔట్ చేయగలరు. చేయడం అనేది 5 సూర్యకుమార్ వికెట్లు. యాదవ్ హ్మ్. తను కన్సిస్టెంట్‌గా ఉంటే మాత్రం ముంబైకి మంచి అవకాశాలుంటాయి. హ్మ్. సో, సూర్యకుమార్ యాదవ్ గాని, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ వీళ్ళంతా యెస్. ఉన్నారు. హ్మ్. ఇంకా తీసుకునే వెసులుబాటు ఉంది. వీళ్ళకి కూడా 45 క్రోర్స్ పర్స్ మనీ కూడా అవును. ఉంది. అవునవును. ఇంకా వాల్యుబుల్ ప్లేయర్స్‌ని యాడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. హ్మ్. లాస్ట్ టైమ్ కొంతమంది ఫారెన్ ప్లేయర్స్‌కి ఎక్కువగా పెట్టారు.
బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉండింది. ఈసారి అది స్ట్రెంథన్ చేసుకునే అవకాశం ఉంటే బాగుండేది. ఎస్. మరి అయితే ఓవరాల్‌గా ఈరోజు జరుగుతున్న మెగా వేలం గురించి మనం చెప్పుకోవాలంటే గనక ఓవరాల్‌గా హైలైట్స్ అంటే ఏమన్నా చెప్పుకోవచ్చా? లేదంటే గనక అనూహ్యమైన ఒక కొత్త తరహా వేలాన్ని చూడబోతున్నామా చాలా కాలం తర్వాత? అంటే ఒకసారి మనం టీమ్స్ చూస్తే ఫస్ట్ హ్మ్. చెన్నై సూపర్ కింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్, పతిరానా, శివం దూబే, హ్మ్. జడేజా, ధోని ఉన్నాడు. హ్మ్. వీళ్ళను రుతురాజ్ గైక్వాడ్ యాజ్ ఎ కెప్టెన్‌గా మంచి సక్సెస్ అయ్యాడు. హ్మ్. పతిరానా అద్భుతమైనటువంటి బౌలింగ్‌లో బౌలింగ్ ఉంది. ఫామ్‌లో ఉన్నాడు. శివం దూబే బ్యాటింగ్‌తో ఓడిపోయే మ్యాచెస్‌ను కూడా విన్ చేయించాడు. అవును. మిడిల్ ఆర్డర్‌లో ఒక స్ట్రాంగ్ బ్యాటర్‌గా ఉన్నాడు. అవును. జడేజా, ధోని ఆఫ్‌కోర్స్ వీళ్ళు సీనియారిటీ ప్లస్ అవుతుంది. ధోని కెప్టెన్‌గా కాకపోయినా యాక్టింగ్ కెప్టెన్‌గా తను ప్లస్ అవుతాడు. హ్మ్. ఈవెన్ జడేజా బౌలింగ్ కూడా మంచి ప్లస్ అవుతుంది. Yes. సో వీళ్ళకి ఇంకా ఎక్కువ మందిని తీసుకునే అవకాశం ఉంది. హ్మ్. చెన్నై 2 సీజన్స్ నుంచి చూస్తుంటే యంగ్స్టర్స్‌కి ఎక్కువ అవకాశాలు ఇస్తుంది. హ్మ్. యంగ్స్టర్ రుతురాజ్‌ను కెప్టెన్ చేయడం, పతిరానా లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం, యెస్. యెస్. మహేష్ దీక్షణ లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం. హ్మ్. ఈవెన్ ఢిల్లీ చూస్తే అక్షర్ పటేల్, కుల్దీప్, స్టబ్స్, అభిషేక్ పోరెల్. హ్మ్. ఎక్సెప్ట్ అభిషేక్ పోరెల్ మిగతా అంతా సీనియర్స్‌ని అంటిపెట్టుకుంది. Yes. సో వీళ్ళు కూడా యంగ్ ప్లేయర్స్ పైన కాన్సంట్రేట్ చేసినట్లుగా అనిపిస్తుంది. యెస్. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కెప్టెన్ ఇవ్వలేరు. అక్షర్‌కి Hmm. ఇవ్వలేరు, కుల్దీప్ ఇవ్వలేరు, స్టబ్స్‌కి ఇవ్వలేరు, అభిషేక్‌కి ఇవ్వలేరు. హ్మ్. సో వీళ్ళు కూడా కెప్టెన్సీ వేటలో ఉన్నారు హ్మ్. అని మనకు క్లియర్‌గా తెలుస్తుంది. హ్మ్. ఈవెన్ జీటీ చూస్తే రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, తెవాటియా, షారుఖ్ ఖాన్ పెట్టుకున్నారు. హ్మ్. వీళ్ళు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే షారుఖ్ ఖాన్. హ్మ్. ఎందుకు షారుఖ్ ఖాన్‌కి అంత Yes. ప్రియారిటీ ఇస్తున్నారో Yes. మనకు అర్థం కావట్లేదు. అవును. ఈవెన్ అవును. ఎంటైర్ ఐపీఎల్‌లో ఎప్పుడో ముగిసిపోయింది షారుఖ్ ఖాన్ శకం. అవును. పంజాబ్ అలానే పెట్టుకుంది. పంజాబ్ వదిలించుకున్న తర్వాత గుజరాత్ తీసుకొని కూడా అలానే తీసుకుంది. ఎక్కడ అంటిపెట్టుకున్నారు. ఆడకపోయినా కూడా అతని ప్రియారిటీ ఏంటనేది అదే షారుఖ్ ఖాన్‌కి ఎందుకు గుజరాత్ అంత నమ్మకంగా ఉందో ఈసారి చూడాలి. వీళ్ళ పర్స్ మనీ కూడా 69 crores ఉంది. యెస్. వీళ్ళకు స్ట్రాంగ్ ఓపెనింగ్ కూడా అవసరం. గిల్‌తో అవును. పాటు కంటిన్యూ చేయాల్సినటువంటి వ్యక్తి. మిడిల్ ఆర్డర్‌లో మాత్రం సాయి సుదర్శన్ మంచి ఇన్నింగ్స్ ఫామ్‌లో ఉన్నాడు ఆడుతున్నాడు కాబట్టి కాబట్టి వీళ్ళకు బౌలింగ్ రూపంలో అటు రషీద్ ఖాన్ ఉన్నాడు, తెవాటియా కూడా ఉన్నాడు. హ్మ్. పేస్‌లో కొంచెం స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యెస్. కేకేఆర్ చూస్తే రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, రస్సెల్, హర్షిత్ రాణా, రమన్‌దీప్ సింగ్. ప్లేయర్ల పరంగా మాత్రం మళ్ళీ పటిష్టంగా ఉన్న జట్టు అంటే ఇది పేపర్ మీద. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు కొంచెం స్ట్రెంథన్ చేసుకుంటే ఓపెనింగ్‌లో గానీ, మిడిల్ ఆర్డర్‌లో సునీల్ నరైన్ యెస్. సపోర్టివ్‌గా ఇంకొకరిని పెట్టుకుంటే బెస్ట్. హ్మ్. కానీ రస్సెల్ శకం కూడా ముగిసిందనే చెప్పుకోవచ్చు. Hmm. రస్సెల్ పెద్దగా లేదు. హ్మ్. బట్ ఇలాంటి ప్లేయర్సే అంచనాలకు మించి ఆడుతుంటారు. ఆడుతాను. లాస్ట్ నిక్లస్ సీజన్‌లో పూరన్ అదే గానీ, జరిగింది. ఎంటైర్ వెస్ట్ ఇండీస్ టీమ్‌లో ఉన్నటువంటి వాళ్ళు హ్మ్. నిక్లస్ పూరన్ గానీ, రస్సెల్ గానీ వీళ్ళంతా హ్మ్. సో రస్సెల్ అందుకోసం ఉంచుకుందేమని. హ్మ్. రస్సెల్ కూడా కీలకమైనటువంటి వికెట్స్ తీస్తా ఉంటాడు. యెస్. సో లక్నో చూస్తే నిక్లస్ పూరన్, రవి బిష్నోయ్, మయాంక్ యాదవ్, మొయిన్సిన్ ఖాన్, ఆయుష్ బదోని అంతా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు ఎక్సెప్ట్ నిక్లస్ పూరన్. యెస్. వీళ్ళకి కూడా కెప్టెన్ అవసరం ఉంది. ఆ కెప్టెన్ పైన ఎంటర్ టీం కూడా డిపెండ్ అవుతుంది. ఇందాక మనం బట్ అనుకున్నట్టుగా పూరన్‌కి అయితే ఛాన్స్ ఉంది కదా! కెప్టెన్ కింద తీసుకునే ఛాన్స్ ఉంది. తీసుకోవచ్చు. బట్ అంటే కాకపోతే ఒక సీనియారిటీ విషయంలో పూరన్ తీసుకున్నా బట్ పూరన్ ప్రెషర్‌ని ఎంత ఎప్పుడు వరకు ప్రెషర్‌లో ఆడుతా ఉంటాడు. హ్మ్. పూరన్ వచ్చేదే మిడిల్ ఆర్డర్‌లో వస్తుంటాడు. అవును. తను ఇన్ కేస్ చేజింగ్‌లో ఉన్నా తనపై ప్రెషర్‌లో ఉంటుంది. హ్మ్. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నా ప్రెషర్‌లో ఆడుతుంటాడు. సో Hmm. తనకు కెప్టెన్సీ అనేది ఇంకా అడిషనల్ ప్రెషర్ అడిషనల్ పెట్టినట్టు ప్రెషర్ అవుతుంది. అయ్యే అవకాశం. ఆ రిస్క్ ఎల్ఎస్జీ చేయదని అనిపిస్తుంది. హ్మ్. సో ముంబై ఇండియన్స్ ఇందాక మనం అనుకున్నాం Hmm. బూమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ తిలక్ మంచి అది కూడా స్ట్రాంగ్ టీం టీమ్ ఉంది. స్ట్రాంగ్. వీళ్ళు టీమ్ స్ట్రెంథన్ చేసుకోకంటే ముందు హ్మ్. అందులో ఉన్నటువంటి పాలిటిక్స్ అన్నిటిని పక్కన పెట్టి టీంలో సరే ఉన్నటువంటి టీమ్‌ని సరిదిద్దుకోవాలి. ఉన్న టీమ్‌ని అంతే, సరిదిద్దుకుంటే exactly. చాలా వరకు వాళ్ళకి అందులో కరెక్షన్స్ చేసుకుంటే బెటర్. ఇక Hmm. పంజాబ్ నాకు మనం చెప్పినట్టుగా శశాంక్, సిమ్రాన్ ఇద్దరే Hmm. ఉన్నారు. వీళ్ళకి చాలా ఎక్కువ నీడ్ ఉంది. ఎక్కువ డబ్బులు కూడా ఉన్నాయి. కొత్త టీమ్‌ని సరికొత్త టీమ్‌ని Entire- పంజాబ్‌ని చూడాల్సిన ఎగ్జాక్ట్లీ రేపు ఎంటైర్ వేలంలో పంజాబ్ ఏం చేస్తుందని అందరు చూపుంటుంది. ఎవరిని కొంటారని. హ్మ్. డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా స్టార్ ప్లేయర్స్ని కొంటారా, ఆచితూచి యంగ్స్టర్స్కి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్, జైస్వాల్, రియాన్ పరాగ్, జురేల్, హెట్మేర్, సందీప్ శర్మ. వాళ్ళు ఎవరిని తీయాలనేది కూడా Yes. డౌట్. సో కీ ప్లేయర్స్ అందరినీ అంటిపెట్టుకున్నారు. సందీప్ శర్మను వదులుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ చాలా పరంగా మ్యాచెస్ను అవును. విన్ చేయించాడు. హ్మ్. సో సంజు శాంసన్ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది రాజస్థాన్ రాయల్స్. జైస్వాల్ కూడా స్టార్ ఓపెనర్గా ఉన్నాడు. Yes. రియాన్ పరాగ్ అటు బ్యాట్తో అటు బాల్తో Ball రెండు తోటి. మ్యాజిక్ మొత్తాన్ని చేస్తున్నారు. 4 సంవత్సరాలు భరించినందుకు 5వ సంవత్సరం నుంచి ఫ్రూట్స్ Exactly. స్టార్ట్ అయినాయి అతనికి. సో జస్ట్ ఒక యాటిట్యూడ్ Yeah. ప్రాబ్లమే అందరు చెప్పుకుంటారు. Yeah. కానీ అది బై బర్త్ వచ్చినట్టుంది. హ్మ్. ఇంకా ఆర్సీబీ కోహ్లీ, పటిదార్, ఎస్ దయాల్ Yeah. ఈ టీంలో కూడా చాలా నీడ్ ఉంది. హ్మ్. ఈ ఎంటైర్ టీంను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్సెప్ట్ కోహ్లీ Yeah. మిగతా ఎవరూ లేరు. Yes. ఓపెనింగ్ లేదు, మిడిల్ ఆర్డర్ లేదు, బౌలింగ్ లేదు. విచ్చలవిడిగా ఉన్న ఎస్ టీం దయాల్ను అంటే కూడా అది మనం కొంచెం స్ట్రాంగ్ బౌలర్ అని కూడా చెప్పుకోలేము ఎస్ దయాల్ను కూడా. సో ఎంటైర్ టీమ్నే మళ్ళీ వీళ్ళు రీసెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. yes. ఇక సన్ రైజర్స్ లాస్ కమిన్స్, అభిషేక్, నితీష్ రెడ్డి, క్లాస్ అండ్ హెడ్ వినడానికి పేర్లు గొప్పగా ఉన్నాయి. లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ రీసెంట్ పర్ఫార్మెన్స్ హెడ్ది చూస్తే కాస్త కలవర పెడుతుంది. నితీష్ రెడ్డి మాత్రం చాలా ప్లస్ అవుతాడు. అవును.
తను ఒక ఫ్యూచర్ స్టార్. ఈవెన్ టీమ్ ఇండియా కూడా ఒక మంచి సూపర్ స్టార్గా Yes. అవుతాడు. మన పెద్ద టెస్ట్ లో కూడా చూసాం, ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా 47 Yes. హైయెస్ట్ స్కోర్. టాప్ 41 టాప్ స్కోరర్గా కూడా ఉన్నాడు. ఫస్ట్ డెబ్యూ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేస్తుంటే కూడా అదొక రికార్డు ఉండిపోయేది. సో మంచి టీం ఉంది. అభిషేక్ శర్మ రీసెంట్ పర్ఫార్మెన్సెస్ కాస్త కలవరపెడుతున్నాయి, కానీ వీళ్ళు ఎంటైర్ కావాల్సింది బౌలింగ్ డిపార్ట్మెంట్. బౌలింగ్ డిపార్ట్మెంట్ వదిలేశారు కదా టోటల్ గా. కంప్లీట్ అటు స్పిన్నర్స్ దగ్గర నుంచి, బౌలింగ్ ఆల్రౌండర్ దగ్గర నుంచి, పేసర్ మొత్తం దగ్గర నుంచి కావాలి. అందరినీ సెట్ చేసుకోవాల్సిన Yes. అవసరం ఉంది. Yeah. సో వీళ్ళకి పర్స్ మనీ తక్కువ ఉంది, 45 crores కాబట్టి కొంచెం ఇది ఒకటి set బౌలర్స్ మీద చేసుకొని ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి యాక్చువల్గా. ఉన్నాయి, కానీ అలానే స్టార్ బౌలర్స్ మనం ఎక్కువ స్టార్ ఖర్చు బౌలర్స్ పెట్టకుండా, అదే లైక్ సిఎస్కేలో మనం పతిరానాను, మహేష్ తీక్షణ ఎలాగైతే తీసుకుని తీసుకున్నారా? వాళ్ళు ట్రైన్అప్ చేసుకున్నారు. అలా యంగ్స్టర్స్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఎస్ మరి అయితే మరికొన్ని గంటల్లో వేలం స్టార్ట్ అవబోతుంది కాబట్టి వన్స్ వేలం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మనం లైవ్ లో మళ్ళీ ఎవరి అంచనాలు ఎలా మెరుగుపరిచినాయి, లేకపోతే ఎలాంటి టీంలు ఎలాంటి స్ట్రాటజీలు అనేవి మరికొన్ని గంటల్లో స్టార్ట్ అవబోతుంది కాబట్టి లైవ్ లో చూద్దాం. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కూడా రేపు మళ్ళీ తారుమారు కూడా ఇవ్వచ్చు. అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అదే కదా అన్ప్రెడిక్టబుల్ ఆఫ్ ఎంటైర్ వేలం కోసం క్రికెట్ ఫ్యాన్సే కాదు, ఈవెన్ ప్లేయర్స్ కూడా ఎదురు చూస్తున్నారు మమ్మల్ని అసలు కొంటారా లేదా అని. కొంతమంది ఆలోచిస్తుంటే నేను ఇంతకు ఆ లిస్ట్లో ఉన్నానా లేదా అనుకునే అనూహ్యమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు టాప్ టీంకి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. ఎస్ మరి కొన్ని గంటల్లో స్టార్ట్ అవబోతుంది కాబట్టి అవి కూడా చూద్దాం. మొత్తాన్ని దీని మీద మీ అనాలిసిస్ అనేది ధన్యవాదాలు. థ్యాంక్ యూ.